పొన్నూరు టౌన్లోని ప్రభుత్వం మద్యం దుకాణంలో దొంగతనానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి దొంగిలించిన డబ్బులను రికవరీ చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పొన్నూరు టౌన్లోని బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్ షాప్లో 15వ తేదీ రాత్రి షట్టర్ తెరిచి 9,51,460 రూపాయలు దోచుకు వెళ్లినట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. పోలీసు వారికి ఫిర్యాదు అందిన 12 గంటల్లోపే నిందితుడు కొప్పుల సందీప్ను అరెస్ట్ చేసి 8,90,000 రూపాయలు రికవరీ చేసినట్టు చెప్పారు. కొప్పుల సందీప్ అదే షాప్లో పనిచేసేవాడని 11వ తేదీ నుంచి సెలవుపై వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఈ దోపిడీకి పాల్పడినట్టు వెల్లడించారు. సో మనకి 15th 16th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 16th ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకి 16th ఈవినింగ్ 7 o'clock వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 16th ఈవినింగ్ మనకి విదిన్ 12 hours మనం కేసుని డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేసినలో దాంట్లో సేల్స్ మ్యాన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇద్దరు సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ మనకి కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయనేది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజర్ దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేశారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ మార్క్ చేసాము. ఫాస్ట్ మార్క్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి, మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో. ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయింది. దాంట్లో ఏమి కీస్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు. బ్యాగ్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు, చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు. దాని లోపలికి కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది. సో దాని షట్టర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలని కూడా మనం కన్ఫర్మ్ చేసాము. దాంట్లో 2 సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి. అక్కడ 2 సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లోనే లేదు, కనిపించట్లేదు యాక్చువల్లీ. కాబట్టి లీవ్లో వెళ్ళడం ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫర్మ్ చేసాం. వితిన్ 12 hours వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి 9,50,000లో 8,90,000 దీంట్లో ఉంది. వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాము. రిమైనింగ్ 60,000 అనేది ఎక్కడ అనేది వెరిఫై చేస్తున్నాం యాక్చువల్లీ. సో దీంట్లో ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఈ ప్రెస్ మీట్ 9 lakhs అమౌంట్ ఇంటాక్ట్ రికవరీ అవ్వడం, మేము వితిన్ 12 hours కేసు డిటెక్ట్ చేయడం. అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా బ్యాంక్లో కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ పెట్టుకొని అక్కడ పెట్టుకోకుండా ఉండడం, తర్వాత వెనక ఇలాంటి ఎక్కడైనా జరగచ్చు యాక్చువల్లీ. కాబట్టి సో అందరూ కూడా ఎవరెవరు కమర్షియల్గా షాప్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రాపర్ లాక్ సిస్టమ్ ప్లస్ సీసీటీవీ కెమెరా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సీసీటీవీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సీసీటీవీ కెమెరా అవైలబుల్ లేదు యాక్చువల్లీ. ఉంది, వైర్ని కట్ చేశారు యాక్చువల్లీ. సో అంత దూరం ఐడియా ఉంది కాబట్టి వైర్ని కూడా కట్ చేశారు. అంటే చెప్తున్నాను, కనీసం మీరు దీంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకున్నారంటే ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం మనకి ఈజీ అవుతాయి. చిన్న చిన్న ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మనం చెప్తున్నాము యాక్చువల్లీ. అలాంటి ప్రికాషనరీ మెసేజ్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇది మెయిన్ రీజను
ఇది కొంచెం మన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, వితిన్ షార్ట్ టైంలో రికవరీతో పాటు చేస్తాం. కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ వైన్ షాప్లో జరిగింది, ఇదే సేమ్ కానిస్టేబుల్ కే మధు. దగ్గరికి చెప్పేసి ఈరోజు మనం ఈ కేసుని మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం. క్వశ్చన్స్ ఉన్నట్టు అడగచ్చు.